హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ బైట్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి డిజిటెక్ ట్రైపాడ్ అయితే మనం అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ మోడల్ వచ్చేసరికి DTR 5550LW. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ప్రొఫెషనల్ ట్రైపాడ్. ఎవరైతే యూట్యూబ్ లో బిగినర్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ ట్రైపాడ్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇది DSLR కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మన మొబైల్ ఫోన్ కూడా ఇదైతే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మనం అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. ఎలా ఉంది ఏంటి అని సంగతి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇది వచ్చి నేను అమెజాన్ లో అయితే కొన్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 1550 రూపీస్ అయితే పడింది. సో ఇందులో ఏంటంటే వస్తాయి, దీని క్వాలిటీ ఎలా ఉందో మనం ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ట్రైపాడ్ అయితే ఈ బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మాక్సిమం 5 kg వెయిట్ వరకు తీసుకోగలుగుతుంది. అండ్ అదేవిధంగా 5 feet 5 inches హైట్ అయితే లేస్తుంది. అండ్ అదేవిధంగా దీని వెయిట్ వచ్చేసరికి 1.2 kg అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ బ్యాగ్ తో పాటు అయితే మనకైతే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. ఇందులో మనకైతే ట్రైపాడ్ అయితే ఉంటుంది. సో ఇది చూసుకుంటే కనుక బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇది ట్రైపాడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ట్రైపాడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 5 feet 7 inches దాకా అయితే వస్తుంది అనమాట. సో ఇది ఓపెన్ చేయడానికి మనకి కింద ఈ క్లాంప్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాంప్స్ అయితే మనం తీస్తే కనుక మనకి ఈ లెగ్స్ అనేవి ఇలా అన్ఫోల్డ్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి చూసుకుంటే కనుక కంప్లీట్ మెటల్ తో అయితే వస్తున్నాయి అనమాట. మనకైతే మెటల్ క్వాలిటీ కూడా మనకైతే చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది అనమాట. మంచి క్వాలిటీతో అయితే అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక అన్ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ట్రైపాడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ అదే విధంగా కింద మనకి బుషెస్ కూడా రావడం అయితే జరిగింది గ్రిప్ కోసం. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వెయిట్ యాడ్ చేసుకోవడానికి, స్టడీగా ఉండడానికి కింద వెయిట్ శాండ్ బ్యాగ్ లాంటిది యాడ్ చేసుకోవచ్చు. అయితే ఒక హ్యాండిల్ కూడా ఎవరైతే జరిగింది, దీన్ని అయితే లిఫ్ట్ చేసి పెట్టడానికి మనకి హ్యాండిల్ కూడా అయితే గ్రిప్ కోసం ఎవరైతే జరిగింది. అండ్ అదే విధంగా మీరు ఏమైనా టిల్టింగ్ మూవ్మెంట్స్ చేయాలనుకుంటే కనుక మన సైడ్ హ్యాండిల్ బార్ అయితే ఎవరైతే జరిగింది. దీని ద్వారా మీకు అయితే టిల్ట్ మూవ్మెంట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక ఈజీగా మీరు అయితే చేసుకోవడానికి ఉంటుంది. అండ్ అదే విధంగా మీరు హైట్ పెంచుకోవాలన్నా సరే దీన్ని అయితే పెంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ నాబ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. దీన్ని మరి ఇలా రొటేట్ చేస్తే కనుక మీకు ఎంత కావాలంటే అంత హైట్ అయితే పెరుగుతుంది. అండ్ అదే విధంగా ఎప్పుడైనా మీరు మోషన్ షాట్స్ పైకి కిందకి మీరు మూవ్ చేయాలనుకుంటే కనుక ఇది ప్రిసైజ్ గా అయితే మూవ్ అవుతుంది. కాబట్టి మీకైతే మంచి షాట్స్ అయితే వస్తాయి అనమాట. మీకు ఏ పొజిషన్ లో కావాలనుకుంటే ఆ పొజిషన్ లో మీరు రొటేట్ చేసుకుని సింపుల్ గా మీరు రొటేట్ చేసుకుని అక్కడ మీరు అయితే లాక్ చేయొచ్చు అనమాట. సో లాక్ చేసి ఇక్కడ నాబ్ అయితే తిప్పితే అక్కడైతే అది లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది ఈ మెటీరియల్ మాత్రం ఏదైతే ఇది ఉందో ఇది కూడా మెటల్ అయితే ఉంది. వెనకాల ఏదైతే ర్యాక్ అండ్ పినియన్ ఉందో అది మాత్రం మనకి ప్లాస్టిక్ తేవడం అయితే జరిగింది. సో క్వాలిటీ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా మీరు మళ్ళీ దీన్ని అన్లాక్ చేసి సింపుల్ గా మీరు దీన్ని నాబ్ వెనక్కి తిప్పేస్తే అదే మీకు ఆటోమేటిక్ గా స్లోగా అయితే కిందకైతే దిగిపోతుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఈ ట్రైపాడ్ లో. సో ఈ అటాచ్మెంట్ ని సింపుల్ గా ఈ క్విక్ రిలీజ్ బటన్ ఏదైతే ఉందో దీన్ని అయితే మీరు తీసి సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని అయితే ఇలా స్లైడ్ చేయొచ్చు అనమాట. సో ఇలా స్లాండ్ గా సైడ్ చేసి ఇలా పెట్టేయచ్చు. అండ్ అదే విధంగా మనకి వెంటనే తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ క్విక్ రిలీజ్ ని ఇలా వెనక్కి లాగి అండ్ ఇదైతే తీసేయచ్చు అనమాట. ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో హెవీ వెయిట్ కెమెరాస్ కానీ ఏదైనా మౌంట్ చేసినప్పుడు, మొబైల్ ఫోన్స్ మౌంట్ చేసినప్పుడు చాలా కన్వీనియంట్ గా అయితే ఉంటుంది అనమాట. అండ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఏదైతే అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అదైతే చాలా ప్రిసైజ్ గా అయితే మూవ్మెంట్ ఉంటుంది. అండ్ కావాల్సిన హైట్ లో అయితే మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మీకు ఇలా చూసుకుంటే ఇది రొటేట్ అయితే అవుతుంది అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ మీకు ఒక హ్యాండిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రిసైజ్ రొటేషన్ కూడా మనకి టిల్టింగ్ కూడా అవుతుంది. అండ్ అదే విధంగా మీరు ఒకవేళ ఇది కూడా మీకు కావాలనుకుంటే కనుక దీని యాంగిల్ కూడా మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ కింద ఉన్న ఏదైనా చూపించాలన్నా లేకపోతే ఏదైనా యాంగిల్లో ఏదైనా చూపించాలన్నా సరే మనకైతే ఇది కూడా మనకైతే ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది అనమాట. ఇన్ని విధాలుగా మనకైతే ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. సో మంచి ఆప్షన్స్ అయితే ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే బిగినర్స్ కోసం ఒక వీడియోస్ తీయడానికి ఒక మంచి ట్రైపాడ్ కావాలనుకుంటున్నారో ప్రొఫెషనల్ టైప్ ఇది మనకైతే ఈ డిజిటెక్ సంబంధించిన 550 అనే ఈ మోడల్ అయితే నాకైతే చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఫర్మ్ గా ఉంది. మీరైతే ఇది కొంటే కనుక డెఫినెట్ గా అయితే రిగ్రెట్ అయితే అవ్వరనమాట. మంచి క్వాలిటీ అయితే వచ్చిందని నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ చంద్ర సైనింగ్.